అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఇట్స్ అశ్విని. ఈరోజు మనం మా అన్నయ్యకి ఎంతో ఇష్టమైన పూరి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి, హాఫ్ కప్ సూజీ రవ్వ, 2 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ వేసుకుంటూ పిండి మెత్తగా కలిసేదాకా కలుపుతూ ఉండండి. వాటర్ అస్సలు ఎక్కువ కలపకండి, పిండి లూజ్ అయ్యిందో పూరి అస్సలు పొంగదు. దీనిపై కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టి ఉంచండి. అరగంట తరువాత మళ్ళీ పిండిని ఒత్తుతూ చిన్న చిన్న బాల్స్ లా చేసి పూరీలా చేసుకోండి. పూరి ఎప్పుడు మడత పెట్టకూడదు, మరీ పెద్దగా కాకుండా చిన్నగా చేసుకోండి. చూసారుగా, ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా బాగా కాగిన ఆయిల్లో వేసి వెంటనే గరిటెతో నిదానంగా ఇలా ఒత్తుతూ ఉండండి. మనం ఒత్తే కొద్దీ పూరి పొంగుతూ ఉంటుంది. అంతేనండి, పూరి రెడీ. ఇప్పుడు మా అన్నయ్యకి టేస్ట్ చేయిద్దాం. అన్నయ్య, టేస్ట్ ఎలా ఉంది? వావ్, సూపర్.